ఇంట్లో విగ్రహాలను పూజిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతారు. హిందూ సాంప్రదాయంలో విగ్రహారాధనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆలయాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా భక్తులు విగ్రహాలను కొలుస్తారు. దైవత్వంతో మమేకం కావడానికి ఈ విగ్రహాలు సాధనాలుగా ఉంటాయి. ఇంట్లో వివిధ దేవుళ్ళ ప్రతిమలను ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. అయితే హిందూ పురాణాల ప్రకారం ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఆయా విగ్రహాలు నిర్దిష్టమైన శక్తి స్వరూపాన్ని కలిగి ఉంటాయన్నది అందరి విశ్వాసం. మరి ఇంట్లో దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం మంచిదేనా? ఈ విగ్రహాలను ఎలా చూసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఇళ్లలో విగ్రహారాధన చేయొచ్చు. ఈ విగ్రహాలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేయగలవు. విగ్రహాల ఆకారం, సైజు, రూపం వంటివి ఎనర్జీని వ్యాప్తి చేస్తాయి. కాబట్టి విగ్రహాల ఎంపికలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మీ ప్రాధాన్యత, ఆసక్తులకు అనుగుణంగా విగ్రహాలను సెలెక్ట్ చేసుకోవాలని చెబుతోంది. ఆరాధించాలనుకున్న దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకుని ఇంటిని మరో ఆలయంగా మార్చుకోవచ్చని సూచిస్తోంది. విగ్రహాల పరిమాణంపై చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. కొందరేమో చిన్న సైజు విగ్రహాలనే పూజించాలని చెబుతుంటారు. మరికొందరు దీన్ని అంగీకరించరు. అయితే ఇంటి విస్తీర్ణం ఆధారంగా విగ్రహాల సైజులను ఎంచుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. చిన్న ఇల్లు ఉన్నవారు చిన్న విగ్రహాలను సెలెక్ట్ చేసుకోవాలి. షెల్ఫ్లో, దివిట్లో పెట్టుకుని పూజించేందుకు ఆస్కారం ఉంటుంది. పెద్ద ఇల్లు అయితే ఇంట్లో ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకుని పెద్ద సైజు విగ్రహాలను ప్రతిష్ఠించుకోవచ్చు. ఫలితంగా ఎనర్జీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆరాధనలో చిత్తశుద్ధి, విగ్రహారాధన విషయంలో భక్తులు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి. ఒకసారి ప్రతిష్ఠించిన తరువాత ఆ విగ్రహానికి రోజు అభిషేకం నిర్వహించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా భక్తులు చిత్తశుద్ధితో పూజలు నిర్వహించాలి. సమయాన్ని బట్టి విగ్రహాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. పూర్తిగా శుభ్రం చేసి దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాలి. ప్రతిష్ఠించిన తరువాత విగ్రహాన్ని పరిశుభ్రంగా చూసుకోకపోతే నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అలంకరణ, విగ్రహాలంకరణ చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా సువాసన వెదజల్లే పూలతో విగ్రహాలను అలంకరిస్తే ఆధ్యాత్మికత ఫరిడవిల్లుతుంది. విగ్రహాల నుంచి విడుదలయ్యే ఎనర్జీ రెట్టింపవుతుంది. ఇది ఇంట్లోని వారిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. పసుపు, కుంకుమలతో నిత్యం పూజిస్తూ ఉంటే ఆ ఇల్లు శాంతి, సౌభాగ్యాలతో కళకళలాడుతుంది. విగ్రహాల స్వభావం, దేవతల విగ్రహాల స్వభావం కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయం. రౌద్రం, కరుణ, శాంతం స్వభావాలను కలిగిన విగ్రహాలు ఉంటాయి. ఆయా విగ్రహాల రూపాలను చూస్తే వీటిని కనిపెట్టవచ్చు. కొన్ని విగ్రహాలు రౌద్రాన్ని ప్రదర్శిస్తే మరికొన్ని శాంతంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే శాంత స్వభావం కలిగిన విగ్రహాలను ఎంచుకోవాలి. అన్న ప్రసాదాలు, విగ్రహాలు దైవ స్వరూపాలు. సాక్షాత్తు దేవుడినే పూజిస్తున్న భావనను ఇవి అందిస్తాయి. కాబట్టి ఈ విగ్రహాలకు అన్నప్రసాదాలు సమర్పించాలి. ఈ చర్య ఆధ్యాత్మికతను మరింత పెంపొందిస్తుంది. దేవుడి విగ్రహాలను నగలు, వస్త్రాలతో అలంకరించినట్లే అందుకు తగినట్లుగా ఆయా రోజుల్లో భక్తులు తమ వస్త్రాలంకరణ ఉండేలా చూసుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.